దేవుడి దయ వలన ఈ సంవత్సరం పంటలు బాగా పండి దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. జై లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ ఎర్రవరం గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి వెలిసినట్టు తెలిస్తే మేము నల్గొండ నుంచి వచ్చినాము. ఇక్కడ దేవుడు ఎంతో మహిమగల దేవుడు అని మాకు అందరూ చెప్పారు. కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి అని చెప్తే మేము నల్గొండ నుంచి ఈరోజు వచ్చాము. ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. దర్శనానికి కూడా చాలా టైం పడుతుంది. ఆ దేవుడి దయ వల్ల మేము కోరుకున్న కోరికలు నెరవేరితే మళ్ళీ దర్శనానికి వస్తామని మేము కోరుకుంటున్నాము. ఆ దేవుడి దయ వలన ఈ సంవత్సరం పంటలు బాగా పండి దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎర్రవరంలో వెలిసినటువంటి బాలా ఉగ్ర నరసింహస్వామి దర్శనానికి హైదరాబాద్ నుంచి వచ్చినాం సార్. మేము ఇక్కడ భక్తులు విపరీతంగా రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ దేవస్థానం నుంచి రోడ్డు వరకు వెహికల్స్తో మరి అదేవిధంగా భక్తులతోటి తండోపతండాలుగా రావడం వల్ల చాలా సందడిగా మారిపోయింది. ఇక్కడ దేవస్థానం వాళ్ళు కానీ ఇతర దాతలు కానీ వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ వచ్చేటువంటి భక్తులతోటి రద్దీగా మారడం వల్ల చాలా వసతులు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి వసతులు కల్పించడంలో కొంచెం ఇబ్బంది ఉన్నట్టుంది. ఆ ఇబ్బందులు పోతే ఇంకా ఈ టెంపుల్, ఈ బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ చాలా ప్రసిద్ధి ఈ తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలోనూ ప్రసిద్ధి పొందుతుందనడానికి ప్రత్యక్షంగా ఈ జనసందోహమే ఉదాహరణ. మేము ఇప్పుడు 4వ వారం రావడం జరిగింది. అయినా దర్శనానికి చాలా టైము 3-4 గంటల టైం పడుతుంది, ఎక్కువ పడుతుంది. కొంచెం ఇంకా వసతులు కల్పించి ఈ వృద్ధులు పెద్దలు అందరికీ స్వామివారి దర్శనం లభించే విధంగా దేవస్థానం వాళ్ళు కానివ్వండి, కమిటీ వాళ్ళు కానివ్వండి, ఇంకా కొంత వసతులు కల్పించే అవసరం మాత్రం ఉంది. సరే, ఆ దేవుడు బాల ఉగ్ర నరసింహస్వామి దయ వల్ల వాళ్ళ శక్తి మేరకు బాగానే చేస్తారు. వచ్చినటువంటి లక్షల మందికి కూడా ఆహార పదార్థాలు అందిస్తారు, వాటర్ అందిస్తారు, అన్ని రకాల సౌకర్యాలు బాగానే ఉన్నాయి. కానీ ఈ రద్దీ దృష్ట్యా ఇంకా ఇక్కడ ఉండడానికి కానీ లైను కానీ అవసరాలు ఏర్పరచాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోరుతూ స్వామివారి కృపకు అందరూ పాత్రలు కావాలని చెప్పి ఆ దేవుడు బాల ఉగ్ర నరసింహస్వామి స్వయంభూ వైకుంఠం నుంచి విచ్చేసిందని చెప్పి భక్తులందరూ కూడా దేశాల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఆ దేవుడి యొక్క బాల ఉగ్ర నరసింహస్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. ముఖ్యంగా మా ఇంట్లో మా పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి, మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుతూ మొక్కుకొని దర్శనం చేసుకొని పోవడానికి వచ్చాం. వేలాది మందికి ఇతర రాష్ట్రాల నుంచి, ఇక్కడ కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, కర్నూలు, మరి ఇటు హైదరాబాదు, ఖమ్మం, నలుమూల దిక్కు నుంచి ఇక్కడ ప్రసిద్ధి చెందిన దేవుడు. ఇక్కడ వచ్చే భక్తులకి ఎటువంటి మంచిగానే చూసుకుంటారు. మరి ఇక్కడ అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి, కానీ ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది, ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ వచ్చే భక్తులకి ఆహార పదార్థాలు వాళ్ళకి ఎటువంటి కొలవ లేకుండా చూసుకుంటారు. మరి నీటి వసతి కానీ మంచిగా చూసుకుంటారు. ఇక్కడ వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు మంచిగా ఉంటున్నాయి. మరి ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి సంవత్సరం కాకపోయినా ఎంతో అభివృద్ధి చెందుతుండే. ఇక్కడ అన్ని సౌకర్యాలతోనే మంచిగా అభివృద్ధి చెందుడు. అయితే సంవత్సరం కాకపోయినా చాలా డెవలప్ అయింది. ఇప్పటికే చాలా కోట్ల రూపాయలతోని విలువైన ప్రసిద్ధి చెందిండు. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఉగ్ర నరసింహస్వామి అన్ని వేళలా మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.